ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళలపై చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా ప్రసన్న అనే మహిళ ఆత్మహత్యాయత్నం పాల్పడిందన్న సమాచారంతో ఆమెను పరామర్శించేందుకు రావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగానికి చెందిన ప్రసన్న అనే మహిళ మత్తు బిళ్ళలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసి రిమ్స్ నందు చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఈ సందర్భంగా ఆమెను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు ఏవైనా మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు గౌరవించవలసిన బాధ్యత, భరోసా కల్పించవలసిన బాధ్యత పార్టీలకు ఉందని అన్నారు. 1 సంవత్సర కాలంగా ఈ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికంగా వేధింపులు కూడా ఉన్నట్లు తెలుస్తుందని చెప్పారు. మహిళలు రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారని, అలాంటి వారిని చులకనగా భావంతో చూడకూడదని అన్నారు. రాజకీయంగా ఎదగాలని కొంతమంది పార్టీలపై అభిమానంతో కొంతమంది బయటకు వస్తుంటారని, అలాంటి వారిని ప్రోత్సహించాలే కానీ అధైర్యానికి లోన్ చేయకూడదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సంఘటనపై నాయకులు స్పందించలేదని, ఆమె ఆవేదన చెందిందని అన్నారు. పరామర్శించిన వారిలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మ సునంద, వన్ స్టాప్ సెంటర్ నిర్వాహకురాలు ఎన్ సుప్రియ పాల్గొన్నారు. అయితే ఒక పార్టీ ప్రోగ్రాంలో ఒక లేడీ మీద అటాక్ చేయటం జరిగిందో, మేము యాక్చువల్లీ ఆ రోజే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఏమైందని కనుక్కోమన్నాము. సో డీటెయిల్స్ వచ్చినాయి. సరే, పార్టీ ప్రోగ్రాము ఏదైనా, బట్ కొట్టడం అనేది తప్పు. అండ్ ఆ తర్వాత ఆమె ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారులే మేము అనుకున్నాం. కానీ సడన్గా పొద్దున్న చూసేసరికి టీవీలో న్యూస్ వచ్చింది, అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని చెప్పి. సో ఆ అమ్మాయికి పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాం, అసలు ఏంటి, ఏమైంది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, మరి ఏమైంది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే, ఐ థింక్ వాళ్ళ పార్టీ ఇష్యూస్ ఏమో కానీ ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి సఫర్ అవుతుంది. కొంచెం లైంగిక వేధింపులు కానీ, అన్నెసెసరీగా అమ్మాయిని టచ్ చేయటం కానీ ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. సో పార్టీలో ఇన్ఫార్మ్ చేస్తే ఐ థింక్ సద్దుమణిగి ఏదో చేశారు. కానీ మొన్న అయిన ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఇక్కడ నగర ఇన్ఛార్జ్ ఉంటారో మరి రెస్పాండ్ అయినట్లేరు. బట్ జిల్లా ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యి 3-man కమిటీ వేశారు. కానీ 3-man కమిటీ వేయటం ఒకటి, తర్వాత మీడియా దగ్గరికి వెళ్ళి తను చెప్పింది కాబట్టి తను ఇంకా ట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేక అండగా నిలబడుతున్న వాళ్ళు అండగా లేకపోయేసరికి ఆ అమ్మాయి ఇదైపోయి ట్యాబ్లెట్స్ మింగి ఈరోజు జాయిన్ అయింది. సో అలాగే ఇటు వెళ్తుంటే చూద్దామని వచ్చాం. ఎందుకంటే పార్టీ అనేది అనవసరం అండి, బట్ అక్కడ ఇబ్బంది పడింది ఒక మహిళ. మేము అందుకే మీరు రీసెంట్గా కూడా చూస్తే 1 month క్రితం లైంగిక వేధింపులు అనేది ఆ చట్టం పొలిటికల్ పార్టీస్ కూడా అప్లై అవ్వాలి, అలాగే బార్ కౌన్సిల్స్ కూడా అప్లై అని మీటింగ్ పెట్టాం. ఆ రోజు అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చారు ఎక్సెప్ట్ ఈ వైఎస్ఆర్సీపీ, ఆ ఒక్క పార్టీ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది పార్టీల మీద అభిమానంతో కానివ్వండి, లేకపోతే ప్రజాసేవలో రావాలని చాలామంది బయటకు వస్తున్నారు. అలాంటి వచ్చినప్పుడు ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకురాకూడదు. ఆ అమ్మాయిని టైం చూసి తీసుకొచ్చారు కాబట్టి షీజ్ ఓకే. పొరపాటున ఏమైనా అయితే ఆ పిల్లలకి ఎవరు రెస్పాన్సిబుల్? 2 డిగ్రీ చదివే పిల్లలు. ఆలోచించాలి, పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళు వచ్చి రేపు వాళ్ళు బయటికి రాకపోతే కార్యకర్తలు ఎక్కడుంటారండి? అలాంటి ఒక ఆడపిల్లకి మన పార్టీలో కష్టం వచ్చినప్పుడు న్యాయం చేయాలి, అమ్మాయికి అండగా నిలబడాలి. తప్పితే ఎదురుదాడి చేసి, వ్యక్తిత్వ హననం చేసి, ఒంటరి చేయటం చాలా తప్పు. సో అది తట్టుకోలేక అమ్మాయి చేయటం జరిగింది. సో అమ్మాయిని అడిగాం, ఏం కావాలమ్మా నీకు మా వైపు నుంచి? మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఇలా జరగకుండా చూడండి అనేది అమ్మాయికి